హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను బాగున్నానండి. ఇక్కడ ఏంటబ్బా బట్టలు ప్యాకింగ్ అంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇక్కడ ఏంటంటే అన్నవరంకి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ ప్యాకింగ్ నుంచి అక్కడ వ్రతం వరకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేసానండి. ఇంకా అక్కడ అన్నవరం దర్శనం చేసుకొని మేమైతే ఇంకా మా అక్క వాళ్ళ హోమ్కి అయితే వెళ్తాము. అండ్ అన్నవరంకి మా సిస్టర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు అండ్ మా అమ్మ కూడా వస్తుందండి. సో అందుకనేసి మేము అక్కడ దర్శనం అయితే చేసుకొని ఇంకా మా అక్క వాళ్ళ హోమ్కి అయితే వెళ్తాను హైదరాబాద్కి. ఇంకా అక్కడ ఏంటంటే మా బాబుకి అయితే బట్టలు అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను. నాకైతే తక్కువే పెట్టుకుంటానండి, 1 or 2 డ్రెస్సెస్ పెట్టుకొని నైట్ వేర్ అయితే సరిపోతుంది నాకైతేను. ఇంక మా హస్బెండ్ అయితే రిటర్న్ అయితే చెన్నై అయితే వచ్చేస్తారండి. ఇంకా మేము నా బాబు మాత్రమే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వ్రతంకి అయితే అక్కడ లేడీస్కి అయితే శారీ అండి అండ్ జెంట్స్కి అయితే కింద పంచ పైన షర్టు అండ్ కండువా అయితే వేసుకుంటారండి అందరూ. సో మా హస్బెండ్కి అయితే నేను ఫుల్ సెట్ అయితే అది పెట్టేశానండి. అండ్ కింద పంచ పైన వచ్చి షర్టు అండ్ కండువా ఆ 3 వచ్చి సెట్స్ అయితే కలిపి అయితే పెట్టేశానండి. ఇంకా నాకైతే అక్కడ నుంచి మా అక్క అయితే శారీ అయితే తీసుకొస్తుందండి. అందుకని నేనైతే ఇక్కడ శారీ అయితే పెట్టుకోలేదు. అండ్ మా బాబుకి అయితే నార్మలే అండి. పిల్లల్ని మనము మన దగ్గర కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా వాళ్ళకైతే డ్రెస్ అయితే ఏం లేదండి. వ్రతం అంటే హస్బెండ్ వైఫే కదా చేసుకుంటారు. అండ్ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చేసుకుంటామండి. ఇక్కడ బట్టలు అయితే ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను. సర్దుతూ ఉంటే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుందండి. సో ఇంకా ఫైనల్గా బ్యాగ్ అయితే సర్దుతూ ఉన్నాను. ఒక బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయిందండి. ఇంకా మా బాబు అయితే పక్కనైతే పెడుతున్నాను. చిన్న బ్యాగే అండి, బట్ ఎక్కువైతే పడుతున్నాయి దీంట్లో. పిల్లలు అంటే చిన్న చిన్నవిగానే ఉంటాయి కదా, సో వాడివి కూడా పక్కనైతే సర్దేశానండి. ఇంకా ఫైనల్గా అయితే డైపర్సు, సోపు, షాంపూ అన్నీ వాడికైతే పెట్టేశాను. మనం మర్చిపోయినా పర్వాలేదు కానీ పిల్లలవి మాత్రం మర్చిపోకుండా అన్నీ అయితే పెట్టుకోవాలండి. ఇంకా క్యాపు, స్వెటర్ కూడా పెట్టాను. అంటే చలి ఎక్కువ ఉంటుంది కదా అండ్ వెళ్ళేది కూడా ఏసీ ట్రైన్ కాబట్టి స్వెటరు క్యాప్ ఉంటే బెస్ట్ కదా అనేసి అవి 2 కూడా పెట్టాను. ఫస్ట్ అయితే ఈ ల్యాప్టాప్ బ్యాగ్లో అయితే పెట్టానండి. నెక్స్ట్ ఏంటంటే అవి సరిపోవులే అనేసి ఏంటంటే ఇంకో పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఇక్కడ వరకు అయితే ఇవైతే పెట్టి అయితే ఈ బ్యాగ్ అయితే క్లోజ్ చేసేసానండి. ఇంకా మా బట్టలు, మా బాబు బట్టలు మా ఇద్దరివి అయితే కొన్ని అయితే దీంట్లో పెట్టేశానండి. ఇంకా రిమైనింగ్ ఏంటంటే ఇంకో బ్యాగ్ అని చెప్పాను కదండి, సో ఆ బ్యాగ్లో అయితే రిమైనింగ్ అయితే అన్నీ సర్దేశాను. మనకేంటంటే ఒక 2 days 3 days జర్నీ అయినా కూడా మనకేంటంటే బట్టలు అనేవి మనకి ఎక్కువగానే పెట్టుకోవాలి. ఇంకా పిల్లలు ఉన్నారంటే మాత్రం పిల్లలకైతే ఒక 3-4 డ్రెస్ ఎక్స్ట్రా అయితే పెట్టాలండి. వాళ్ళకి ఏంటంటే బాత్రూమ్ అయినా ఇట్లా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మనకి డ్రెస్ చేంజ్ చేయడానికైతే బాగుంటుంది కదా అనేసి వాడికైతే ఎక్స్ట్రా అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ బ్యాగ్ అయితే ఫైనల్గా ఈ బ్యాగ్ అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఇక్కడ బ్యాగ్ అయితే ఇంకా రెడీ అయితే అయిపోయిందండి. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే చేయాలి. ఇక్కడ ఏంటంటే రైస్ అయినా టిఫిన్ అయినా ట్రైన్లో మాత్రం మేమైతే మ్యాక్సిమం 100% అయితే అసలు తీసుకోమండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్తాను. ఇక్కడ ఇంకా మేము తినడం కోసం అయితే నైట్ చపాతీ చేశానండి. ఇంకా కొంచెం రైస్ అయితే ఉండింది ఆఫ్టర్నూన్ది. సో దాన్ని అయితే నేను చింతపండు పులిహోర అయితే కలిపేశానండి. ఇక్కడ ఇంకా సో చపాతీకి కొంచెం ఆఫ్టర్నూన్ బెండకాయ కర్రీ ఉంటే అదైతే తీసుకెళ్తున్నాము. ఇంకా పపాయ ఉంటే తింటాం కదా ట్రైన్లో అనేసి పీసెస్గా కట్ చేసుకుని నీట్గా అవైతే ప్యాక్ అయితే చేసేసాను. మా బాబుకి నైట్ మిల్క్ తాగుతాడు కదా, సో ఆ మిల్క్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఇంకా ఫైనల్గా రెడీ అయితే అయిపోయామండి. ఇంకా బ్యాగ్స్ అయితే టోటల్గా ఈ 3 అయితే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఈ పక్కన ఉంది కదా దీంట్లో ఇవన్నీ పెట్టుకున్నామండి. నైట్కి డిన్నర్కి అన్నీ పెట్టేసుకున్నాను. ఒక బనానా, పపాయ అన్నీ పెట్టుకున్నాము. పిల్లలుంటే ఏంటంటే మనం కొంచెం ఐటమ్స్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు ఏవి తింటే అవి తింటారు కదా అనేసి మనం ఏంటంటే స్నాక్స్ అనేవి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి. బయట పెట్టకుండా మనం ఇంట్లోనే పెడితే హెల్తీగా అయితే ఉంటారు కదా. సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి. మా సీట్స్ అయితే ఇక్కడ అప్పర్ బర్త్ అయితే వచ్చిందండి. ఫస్ట్ టైము ఇద్దరికి పైన రావడము. ఇంకా నైట్ టైం అయితే పైన అయితే బాగుంటుంది కదా అనేసి మేము కూడా కింద అయితే ఎవరినైతే ఏం అడగలేదండి, మేము పైన అయితే పడుకునేసాము. ఇంకా ఇక్కడ మా బాబు అయితే ట్రైన్లో పక్కనే స్విచ్ ఉందండి, దాంతో అయితే కాసేపు అలా ఆడుతూ టైంపాస్ అయితే చేస్తూ ఉన్నాడు. ఎర్లీగా అయితే పడుకోడండి. ఆఫ్టర్నూన్ పడుకోలేదు అంటే ఎర్లీగా పడుకునేస్తాడు, కానీ ఆఫ్టర్నూన్ పడుకున్నాడు అంటే మాత్రం నైట్ అయితే ఎర్లీగా అయితే పడుకోడు. ఆ రోజు కూడా 12 అలా అయితే అయిందండి. కాసేపు ఇట్లా ఆడి మేము ఇంకా తినేసి పడుకునేటప్పటికి 12 అయితే అయిపోయింది.
ఇంకా మేము తిన్న ఫుడ్ అయితే తినేసామండి, అయిపోయింది. ఇంక ఇక్కడ రిటర్న్ అయితే దిగేసామండి అన్నవరంలో. ఇక్కడ నుంచి అయితే మీకు అన్నవరం డీటెయిల్స్ ఫుల్ అయితే తెలుస్తాయండి. ఇక్కడ మేము ట్రైన్ దిగేసామండి. ట్రైన్ దిగేటప్పటికి 4:30 అలా అయితే అయింది. అంటే మేము ఎక్కిన ట్రైన్ ఏంటంటే చెన్నైలో ఎక్కామండి, హౌరా మెయిల్. మేము ఎక్కింది వచ్చేసి 7 o'clock అండి, ఇక్కడ చెన్నైలో స్టార్ట్ అయ్యేది. అక్కడ మనకు ఎర్లీ మార్నింగ్ 4:35కి అలా అయితే దిగేసామండి. దిగిన తర్వాత నుంచి ఇక్కడికి చాలా తక్కువ అండి డిస్టెన్సు. ఇక్కడ మనము ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయండి, అండ్ ఆటోలు కూడా ఉంటాయి, క్యాబ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మేము ఏంటంటే ఆటోలో అయితే వెళ్ళిపోయామండి, ఫ్రీ బస్సెస్ కోసం అయితే వెయిట్ చేయలేదు. చిన్న బాబు ఉన్నాడు కదా, దేనికిలే వెయిట్ చేయడం అనేసి ఆటోకి అయితే వెళ్ళిపోయామండి. 200 అయితే తీసుకున్నారు మాకు పైకి వెళ్ళడానికి. ఇక్కడ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసామండి. అంటే మా అక్క వాళ్ళు ముందు రోజే వెళ్ళున్నారండి, ఆల్రెడీ వాళ్ళు అక్కడ స్టే చేశారు నైట్. ఇక్కడ ఇంకా రూమ్ కూడా మీతో షేర్ అయితే చేస్తానండి. ఇక్కడ ఏంటంటే బయట చూసారా, గార్డెనింగ్ అయితే చాలా బాగుందండి. మాకు ఇక్కడ హోటల్ కాదండి ఇది చెప్పాలంటే, ఓన్లీ రూమ్సేనండి. ఫుడ్ అయితే ఏం మనకి అవైలబిలిటీ అయితే లేదు, బయటే తినాలి. ఇక్కడ ఇంకా గార్డెనింగ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసానండి, మీతో రూమ్ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇదండి, ఇలా ఉంటుంది. బయట మనకి ఇలా నీట్గా చాలా బాగుందండి రూమ్ కూడా. అంటే ఈ రూమ్ కాస్ట్ 600 అండి, ఏసీ అయితే లేదు. ఇక్కడ మనకి కూర్చొని కాసేపు మాట్లాడుకోవాలి అన్నా, కాసేపు పడుకోవాలి అన్నా కూడా ఇక్కడ హాల్లా అయితే ఉందండి. బయట నుంచి ఓపెన్ చేయగానే ఇది ఒక రూమ్లా అయితే ఉంది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇదండి మెయిన్ డోర్ అయితే ఇది. లోపలికి వచ్చేసిన ఇక్కడ కూర్చోంది అయితే మా అమ్మండి. ఇక్కడ 2 బెడ్స్ అయితే ఇచ్చారండి, అంటే 3-4 అయితే లేవు కానీ 2 బెడ్స్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళు నైట్ స్టే చేశారు కాబట్టి వాళ్ళకైతే సరిపోయిందండి. మేమైతే నైట్ నిద్ర అయితే చేయలేదు కదా, మేము మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా డైరెక్ట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి 2 చైర్స్ కూడా ఇచ్చారండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అంతా అవైలబిలిటీ అయితే ఉంది. ఇదంతా మా అక్క వాళ్ళ లగేజ్ అండి. ఇక్కడ 2 కార్ట్స్, లాకర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి. బట్ ఏంటంటే మేమైతే ఏం యూజ్ చేయలేదు లాకర్ ఫెసిలిటీ అని మాత్రం. ఇక్కడ మా బాబు పాప అయితే ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా ఇదైతే రూమ్ అండి. ఇంకా 2 వాష్రూమ్స్ ఉన్నాయి, వెస్ట్రన్ ఒకటి, నార్మల్ది ఒకటి, 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఇదైతే డైరెక్ట్ అండి. ఇక్కడ నేను మీతో షేర్ అయితే చేస్తూ ఉన్నాను. వాష్రూమ్ కూడా బయట హాల్లో అయితే చిన్నది ఒకటి అయితే ఇచ్చున్నారండి. ఇక్కడ మా బాబు అండ్ మా పాప, మా అక్క వాళ్ళ పాప అండి, ఆడుతూ ఉంది. మా బాబు ఇద్దరు ఎంతసేపటికి పర్స్తో ఆడతారు, లేదంటే వాటర్తో ఆడతారు. ఇంకా వాళ్ళిద్దరిని అయితే ముందు రెడీ అయితే చేసేసాము. ఇంకా తర్వాత వాళ్ళని రెడీ చేసేస్తే మనం అయితే ఇంకా ఫ్రీ అయితే అయిపోతాం కదా. సో ఇంక ఇక్కడ ఫైనల్గా మేము కూడా రెడీ అయితే అయిపోయాము దర్శనానికి వెళ్దామనేసి. ఇంకా మా అక్క, మా బావ అండి, మా బాబు అండ్ మా పాప, ఇది వచ్చేసి నేను. ఇంకా వీడియో అయితే మా హస్బెండ్ అయితే తీస్తున్నారు, అండ్ మా అమ్మ హాయ్ చెప్పమని అయితే చెప్తున్నాను వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే ఇంకా దర్శనంకి అయితే మేము స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇక్కడ ఏంటంటే రూమ్స్ మనకి దర్శనం వచ్చేసి కింద అండి, రూమ్స్ అనేవి మనకి పైన అయితే అలాట్ చేస్తున్నారు. యాక్చువల్గా ప్రీవియస్ మనకి 2-3 years బ్యాక్ అయితే కింద అయితే ఇచ్చున్నారండి రూమ్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే రూమ్స్ కింద తీసేసి పైన పెట్టున్నారు. మేబీ కింద నెక్స్ట్ అన్నా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. ఇక్కడ ఫ్రీ బస్సెస్ అయితే ఇవ్వండి. ఫ్రీ బస్సెస్ ఏంటంటే బస్సు ఫుల్ అయ్యే వరకు స్టార్ట్ అయితే చేయరండి, ఫుల్ అయిన తర్వాత బస్సెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంక ఇక్కడ మేమైతే ఆటో ఎక్కి కిందకైతే వచ్చేసామండి దర్శనం కోసము. ఇక్కడ టికెట్స్ వచ్చేసి 300 నుంచి స్టార్ట్ అవుతాయండి. 300, 600, 1000, 1500, 225 అలా అయితే ఉన్నాయండి టికెట్స్ కాస్ట్ వ్రతానికి. సో ఫైనల్గా టెంపుల్ అయితే ఇదండి బయట నుంచి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మేము టెంకాయ తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే సెట్ వచ్చేసి మనకి 300 అండి. 300 అంటే మనకి వ్రతానికి కావాల్సినవన్నీ మనకి దాంట్లో అయితే ఉంటాయి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ శ్రీ అనంతలక్ష్మి అనేసి ఇక్కడ ఉంది కదండి. సో అక్కడైతే మనకి అన్నీ అయితే దొరుకుతాయి. సెట్ 300 అండి. ఆ సెట్లో ఏముంటాయి అంటే మనకు వ్రతం కావాల్సినవన్నీ ఉంటాయి. అండ్ 6 బనానాసు, 6 కోకోనట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఫ్లవర్స్, తాంబూలం మొత్తము దాంట్లో అయితే మనకి అన్నీ అయితే ఇచ్చేస్తారు. ఇంకా 180 సెట్ కూడా ఉందండి. దాంట్లో అయితే మనకి ఎక్స్ట్రా ఏం రావు, ఒక 1 కోకోనట్ వస్తుంది, బనానాస్ కూడా తక్కువ ఉంటాయి, అండ్ ఫ్లవర్స్ ఇవైతే ఇస్తారు. 180 రూపీస్ అండి. ఇక్కడ మనకి 300 కానీ తీసుకున్నాము అంటే మనకి వ్రతానికి ఫుల్గా సరిపోతాయండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు మనకి ఈ 300దే తీసుకోండి, మనకి సెట్ వస్తుంది. లోపలైతే ప్రాబ్లం లేకుండా ఈ 300 సెట్ అయితే మనకి ఫుల్ సరిపోతుందండి. ఇక్కడ ఏంటంటే ఇంకా లోపలికైతే స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ మాకు బొట్లు అయితే పెడుతున్నారండి, అందరం అయితే పెట్టించుకున్నాము.
ఇంకా మా బాబుకి కూడా పెట్టించాము. ఇంకా లోపలికి ఎంటర్ కాగానే ఇలా బొట్లు అయితే పెట్టించుకున్నామండి. సో ఇంకా అయిపోయిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. వీడియో కూడా తీసుకోవచ్చండి, ఓన్లీ దేవుడి దగ్గరికి మాత్రమే అలో లేదు, కానీ వ్రతానికి కూడా మ్యాక్సిమం అందరూ వీడియో అయితే తీస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ ఇదండి లోపలికి వచ్చిన తర్వాత పెద్ద టెంపుల్ అండి, బాగా ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే గోవిందుడు అండి, వెంకటేశ్వర్ల స్వామి. ఇక్కడ మనకి దర్శనం కానీ చేసుకున్నాము అంటే వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిదండి భార్యాభర్తలకి. ఏంటంటే ఇక్కడ మనకి పూజ అయిపోయిన తర్వాత కూడా మనకి ఒక సెట్ అనేది ఇస్తారండి, దాన్ని తీసుకెళ్ళి మనం కానీ ఇంట్లో కానీ గుమ్మానికి కట్టమని చెప్తారు. పూజ కూడా చాలా బాగా చేశారు. ఫైనల్గా చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను, అంటే మా అక్క వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళున్నారు, కానీ మేమైతే ఫస్ట్ టైం అండి. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అండ్ మనీ పేయబుల్ కూడా అండి. దర్శనానికి 200 అండి, మనీ పే చేసి అయితే వెళ్ళొచ్చు, లేదు అంటే మనం నార్మల్గా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి చూపిస్తున్నాను కదా, మనకి టోకన్ నెంబర్స్ ఇస్తారండి. టికెట్ చెప్పాను కదా, టికెట్ వచ్చేసి 300 అండి. ఒక పేరుకి 300 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 300 నుంచి 1000, 1500, 2000 అలా అండి. 300 టికెట్ ఏంటంటే మనకి ఒక 30-40 అలా సెట్స్ని కూర్చోబెట్టేసి వ్రతం అయితే చేసేస్తారు. అంటే ఇంకా కాస్ట్ పెరిగే కొద్దీ మెంబర్స్ తక్కువ అయితే వస్తూ ఉంటారండి. అండ్ 2000, 3000 అలా అయితే పర్ హెడ్కి సపరేట్గా కూడా చేసేటట్లయితే ఉన్నారు. మేమైతే 300 టికెటే తీసుకున్నామండి. మేము 300 టికెటే తీసుకున్నామండి. మా అక్క వాళ్ళు, నేను అండ్ మా అమ్మ ముగ్గురం అయితే వ్రతం అయితే చేపించుకున్నాము. అండ్ మా ఫాదర్ అయితే రాలేదండి, ఊరి దగ్గర ఉన్నారు. మా అమ్మ మాత్రమే వచ్చింది. అండ్ సింగిల్గా కూడా చేయించుకోవచ్చండి. ఏంటి అంటే మనము టవల్ ఉంటుంది కదండి, ఆ టవల్ పైన వేసుకొని మనం కూర్చొని హస్బెండ్ లాగా మనం కూర్చొని పూజ అయితే చేయించుకోవచ్చండి. సింగిల్గా కూడా చాలామంది చేయించుకుంటున్నారు. ఇంక ఇక్కడ ఏంటంటే టికెట్ మీద మనకి టోకెన్ నెంబర్స్ వేసిస్తారండి, అంటే ఎక్కడ మనకి అనేది టోకెన్ నెంబర్స్ అయితే వేసిస్తారు. సో మేము వేరే దగ్గరికి అయితే వచ్చామండి ఫస్ట్. సో ఇక్కడ కాదండి మీకు వేరే దగ్గర అని చెప్పి పక్కకైతే పంపించారు. మేము పక్కనే ఉంటాయండి, ఒక 3-4 వరకు అయితే ఉన్నాయి. పూజ అయితే చాలా బాగా చేశారండి. ఖచ్చితంగా కుదిరితే మాత్రం అందరూ వెళ్ళి వ్రతం అయితే చేయించుకోండి. ఇక్కడ మేము ఇంకా వ్రతంకి అయితే వచ్చేసామండి స్టార్టింగే. అంటే వీడియో తీసుకోవచ్చు అని తెలియక ట్రైపాడ్ అయితే తీసుకెళ్ళలేదండి నేను. ఇంకా అలో చేయరు కదా అనేసి ఏంటంటే మాకైతే రూమ్ నెంబర్ 5 అయితే వచ్చిందండి. ఇక్కడ చూసారా, ఇట్లా పేర్స్గా కూర్చోబెట్టేసి వ్రతం అయితే చేస్తారండి. ఒక 1 అవర్ వరకు పట్టిందండి, 1 అవర్ పైనే పట్టింది. అండ్ రాహుకాలం ఏదో ఉందని చెప్పి అప్పుడు 10:30కి అయితే స్టార్ట్ చేశారు పూజ. 10:30కి స్టార్ట్ చేస్తే 11:30, 11:45 వరకు అయిందండి. పూజ చెప్పేసి కథ చెప్పారండి. పూజ అయిపోయిన తర్వాత అధ్యాయాలు ఉంటాయి కదా కథలు, సో అవైతే చెప్పారు. అవైతే వింటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప, మా అక్క అండ్ మా బావ అయితే కూర్చుని అయితే ఉన్నారు. అండ్ నేను కూడా పక్కన మా హస్బెండ్, నా హస్బెండ్ పక్కన మా అమ్మ అయితే కూర్చో ఉన్నారండి. ముగ్గురం పక్క పక్కనే కూర్చున్నాము. ఇక్కడ మా బాబు ఏంటంటే పూజ మేము 10కి 10:15కి అలా అయితే వచ్చామండి. ఇక్కడ పూజకు పెట్టినవన్నీ మా బాబు బియ్యము ఇవి అన్నీ బాగా కలిపేసి కాసేపు అయితే వాటితో ఆడారు. తర్వాత ఇంకా అవన్నీ నీట్గా అయితే మేమైతే పెట్టేసుకున్నాము. చిన్నపిల్లలు కదా అండి, వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోలేరు, చెప్పినా వినరు. ఇద్దరు చిన్నపిల్లలే అండి. సో అందుకనేసి ఏంటంటే ఇద్దరు పెద్దగా చెప్పిన మాట అయితే వినరు. ఇద్దరు కాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసారండి. ఇక్కడ మనము వెళ్ళేటప్పటికి ఇవన్నీ సెట్ చేసి అయితే పెట్టుంటారండి. ఇక్కడ ఒక క్లాత్, ఇంకా పక్కన చూపించాను కదా బియ్యము, అవన్నీ డైరెక్ట్గా వాళ్ళు పెట్టేసి ఉంటారు. మనను అందరం సెట్ అయిన తర్వాత కూర్చోబెట్టేసిన తర్వాత అయితే మనకి పక్కన పూజారి చెప్తూ ఉంటాడండి. మనం చెప్తూ ఉంటే పూజారి మనం చేస్తూ ఉండాలి. పక్కనే అయితే ఉండరండి, కొంచెం ఒక డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మైక్లో మనకి చెప్తూ ఉంటారు, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు. 1 by 1 ప్రాసెస్. ఇక్కడ వాటర్ అయితే తెచ్చుకోమని అయితే చెప్తారండి. సో 1 by 1 ప్రాసెస్ అయితే చెప్తూ ఉంటే మనం చేస్తూ ఉండాలి. దీపం వెలిగించమని, నెక్స్ట్ పూజ అంతా చేపిచ్చేస్తారు. ఇక్కడ నేను మొత్తం అయితే షూట్ అయితే చేయలేదండి, కొంచెమే చేశాను. సో ట్రైపాడ్ కానీ తీసుకువెళ్ళి ఉంటే మొత్తం అయితే షేర్ అయితే చేసి ఉండేదాన్ని. పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది ముందు గణపతికి అయితే పూజ అయితే చేశారండి, చేపించారు. గణపతి పూజ అయిన తర్వాత సత్యనారాయణ స్వామికి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ పసుపు గణపతిని పెట్టున్నారు కదండి. సో ఇక్కడ ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత అక్కడ మనకి రాగి చెంబు పెట్టున్నారు కదా, పైన జాకెట్ ముక్కలో మనకు వచ్చేసి ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తారు. అండ్ తమలపాకు పైన వచ్చేసి స్వామివారి
కాయిన్ అండి, అది సత్యనారాయణ స్వామిది కాయిన్ అయితే పెట్టేస్తారు. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప చూసారా అండి ఎంత బాగా పెడుతుందో, నీట్గా అంతా మ్యాక్సిమం పాప అయితే బాగా చేసింది. స్వామి చెప్తూ ఉంటే ఆకులు పెడుతూ ఉంది. ముగ్గురు అయితే కలిసి అయితే చేశారు. మా బాబు అయితే ఏంటంటే పడుకునేసాడండి. వాడైతే నిద్ర వచ్చేసింది, ఎర్లీగా లేసాడు కాబట్టి, ట్రైన్లో కూడా పెద్దగా పడుకోలేదు కాబట్టి ఎర్లీగా అయితే పడుకునేసాడు. సో ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అక్కడే ఫ్రీ భోజనం అయితే పెడతారండి. వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా మేము భోజనం చేసి రిటర్న్ అయితే వచ్చేసాము ట్రైన్ దగ్గరికి. పెద్దగా గ్యాప్ అయితే ఏం లేదండి, అంతా ఫాస్ట్గా అయిపోయింది. ఇంక నైట్కి స్టే చేద్దాము అంటే కుదరలేదు. పక్క రోజు అయితే ఇంకా ఆఫీసులు ఉన్నాయి కదా అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసామండి. స్టేషన్కి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే ఇది కొండముచ్చు అంటాం కదా, కోతి కాదండి, మంకీ కాదు, కొండముచ్చు. దీన్ని అయితే మాకైతే చాలా భయం వేసిందండి. నేను మా అక్క కూర్చొని ఉన్నాం అక్కడ. మా బావ అయితే బయట ఉన్నారు మాకు టిఫిన్ తీసుకురావడానికి. చెప్పాను కదా ట్రైన్లో అయితే మేము అస్సలు ప్రిఫర్ అయితే చేయమండి, ఇంకా బయట తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. నేను మా అక్క పాప బాబాయ్ కూర్చొని ఉన్నాం ఇక్కడైతే మాకైతే చాలా భయం వేసిందండి. ఇది ఎక్కడొస్తుందా అని. దీన్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే సర్కస్ చేస్తుంది కదా అండి, సో అలా అయితే అనిపించింది. బాగా ఫన్నీగా అనిపించింది. చాలా భయం అయితే వేసింది ఎక్కువ. పక్కన వాళ్ళైతే చూసి నవ్వుకుంటూ ఉన్నారు. కానీ పిల్లల్ని పెట్టుకున్నాం కదా, మేమిద్దరం అయితే పర్లేదు కానీ పిల్లలు ఉన్నారు కదా అనేసి వాళ్ళ దగ్గరికి ఎక్కడొస్తుందా, వాళ్ళు ఎక్కడ భయపడతారా అని అయితే చాలా టెన్షన్ అయితే పడిపోయాము. సో ఫైనల్గా అదైతే కాసేపు అయితే అట్లా ఉండి అందరినీ నవ్విచ్చేసి ఇంకా అదైతే వెళ్ళిపోయిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు అన్నవరం వ్లాగ్ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. బాయ్.